తర్వాత మరో అంశం మనం కీలకంగా చెప్పుకోవచ్చు. నాన్ డాక్టర్ మేనేజ్మెంట్ ఆసుపత్రులు ఈ మధ్యకాలంలో పుట్టుకొస్తూ ఉన్నాయి. డబ్బులు ఉంటే చాలు ఓ ఇద్దరు ముగ్గురు డాక్టర్లను పెట్టుకొని మనకు నచ్చినట్టుగా మనం చేసుకోవచ్చు. దీనికి తోడు కొంత కమిషన్లు దండుకునే కొంతమంది ఆర్ఎంపీలు కూడా తోడవుతారు. వాళ్ళ గ్రామాల్లో వాళ్ళు పేషెంట్లు పంపిస్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తారు, ఆ డాక్టర్ పక్కకు ఉండి వాళ్ళకు ఎంత మందులు రాయాలో వీళ్ళే చెప్తారు. ఏం టెస్టులు అవసరం లేదని వాళ్ళు డాక్టర్కి అనిపించినా కూడా టెస్టులు రాయాల్సిందని చెప్పి వీళ్ళు హుకుం జారీ చేస్తారు. అలాంటి మేనేజ్మెంట్ నిర్వహించే ఆసుపత్రుల్లో కొన్ని దారుణాలు కూడా జరుగుతూ ఉన్నాయి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే డాక్టర్ల దగ్గర ప్రేక్షక పాత్ర అవుతుంది. ఆ డాక్టర్లకు జీతం రూపంలో తీసుకొచ్చి పెడతారు కాబట్టి వీళ్ళు చెప్పిన మందులే రాయాలి, వీళ్ళు చెప్పిన కంపెనీ రాయాలి, వీళ్ళు చెప్పిన ప్రకారమే టెస్ట్ చేయాలి. మొత్తము ఆ ఎవరైతే డాక్టర్ మేనేజ్మెంట్ నిర్వహించే యాజమాన్యం ఉందో అసలు ఈ డాక్టర్ చదవడానికి కనీసము సంవత్సరాలు కష్టపడి వాళ్ళు చెమటోచి రాత్రనగా పగలనగా కష్టపడి చదివితే వాళ్ళు డాక్టర్లు అవుతారు, పీజీలు కూడా సంపాదిస్తారు, సర్టిఫికేట్ పొందుతారు. కానీ వాళ్ళని శాసించే వ్యక్తులు కనీసము 10th చదివిన వాళ్ళు, ఇంటర్ పూర్తి చేయని వాళ్ళు, డిగ్రీ అర్హత లేని వాళ్ళు వీళ్ళని శాసిస్తారు. వీళ్ళని శాసిస్తే డాక్టర్లు వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మలుగా మారి వాళ్ళు చెప్పినట్టు తందన ఆడతారు. కానీ రేపేదన్నా మెడికల్ పరంగా జరుగుతే మాత్రం ఫస్ట్ ఇరికేది ఆ డాక్టర్లే. యాజమాన్యం సెకండరీ. అది సరే ఆసుపత్రి సీజ్ చేస్తారా ఏం చేస్తారా సెకండరీ. కానీ ఎవరి పేరు మీద అయితే ఆ ఆసుపత్రి అనుమతులు ఉన్నాయో, వైద్యం ఎవరైతే చేస్తున్నారో ఆ డాక్టర్లే ఇరుకుతారు. ఇప్పుడు కొన్ని ఘటనల్లో మనం చూస్తున్నాం. కొన్ని సంబంధించినటువంటి ఒక ఘటనలో ఒక డాక్టర్ పైన చర్య పడే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా ఆ డాక్టర్ పైన వేటు పడే అవకాశం ఉంది. మెడికల్ కౌన్సిల్ సంబంధించి వాళ్ళు సస్పెండ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే మీరు డబ్బులు తీసుకుంటారు, జీతం తీసుకుంటారు, తప్పులేదు, మీరు పనిచేస్తాం తప్పులేదు. కానీ వాళ్ళ అక్రమ కాసుల కకృతి కోసం మీరు బలి కావద్దు. మీకు స్వయం ప్రతిత్తి అంటే మీరు స్వయంగా ఇది వద్దు ఇది తప్పు అని చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. సో అది లేకుండా వాళ్ళతో పాటు మీరు కూడా చేరి మరి రోగులను దండుకోవడమే పనిగా పెట్టి రోగులకు అవసరం లేని మందులు రాసి అనవసరమైన టెస్టులు చేసి పనికిరాని విధంగా వాళ్ళకు ఎటువంటి ప్రయోజనం లేకుండా వాళ్ళ దగ్గర ప్రతి ఒక్క పేషెంట్ దగ్గర డబ్బులు లాక్కోవడమే ఒక పనిగా పెట్టుకొని కనుక చేస్తే మాత్రము ఇబ్బంది పడేది డాక్టర్లే. ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని డాక్టర్లు చేయడానికి మీ అమ్మా నాన్న ఎంతో కష్టపడితే మీరు ఇలా ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడి స్థానంలో డాక్టర్లు ఉన్నారు. సో అలాంటి డాక్టర్లుగా ఉన్నటువంటి మీరు వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మలుగా మారి మరి వాళ్ళకు నచ్చినట్టు చేసి సరే ఇక్కడ వైద్యం పరంగా వరకు అంటే ఓకే, కానీ కొన్ని ఇల్లీగల్ సంబంధించినటువంటి చట్ట వ్యతిరేక పనులు, ఇల్లీగల్ అబార్షన్లు చేయడము, తర్వాత స్కానింగ్లు చేయడము, తర్వాత ఇంకా కొన్ని కార్యకలాపాలలో మీరు ఇన్వాల్వ్ అవ్వడం ద్వారా ఖచ్చితంగా రేపు ఆధారాలతో రుజువైనప్పుడు సో కటకటాల్లోకి పోయేది మాత్రం మీరే. ఎందుకంటే నర్సంపేటలో ఒక ఘటన సంబంధించి గతంలో చూస్తే అక్కడికి వచ్చినటువంటి ఒక మహిళా డాక్టరు ఒక ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి క్రమంలో చాలా మంచిగా ఉండే నర్సంపేటకు వచ్చినప్పుడు ఆ ఆసుపత్రి యాజమాన్యం దగ్గరికి ఎప్పుడైతే వచ్చి చేరిందో తర్వాత వాళ్ళ అక్రమ పనులకు ఈమె తప్పనిసరిగా చేయాల్సి వచ్చింది. తర్వాత చేస్తూనే పోయింది. సంవత్సరాలు గడిచినే చేసింది. తర్వాత తాను సొంతంగా ఒక ఆసుపత్రి ఏర్పాటు చేసుకొని మళ్ళీ అక్కడ ఏదైతే వాళ్ళు నేర్పినది ఉందో అవే అబార్షన్లను చేసుకుంటూ ముందుకు పోయే క్రమంలో అడ్డంగా దొరికిపోయి కటకటాల్లోకి వెళ్ళింది, వచ్చింది మళ్ళీ బయటికి. సో మళ్ళీ కూడా ఇంకో చోట అదే విధంగా తంతు కొనసాగిస్తున్నటువంటి క్రమంలో మళ్ళీ కూడా ఈరోజు అక్కడి నుంచి కూడా హాస్పిటల్ తీసేసి ఆమెను సస్పెండ్ చేసే పరిస్థితికి వచ్చింది. అంటే మంచి భవిష్యత్తు ఉన్నటువంటి ఒక ఆ మహిళా డాక్టర్ సంబంధించి తను మొదట వచ్చినప్పుడు ఆమె అలా లేదు, చాలా మంచి డాక్టర్ అని పేరు కూడా ఉండే. సో అలాంటి డాక్టర్ను ఇలాంటి పనులు చేయించింది ఆ ఆసుపత్రి యాజమాన్యమే. మొదట ఆమె ఎవరి దగ్గర అయితే జీతానికి చేరిందో ఆ యాజమాన్యమే. ఆ యాజమాన్యం చేయించింది కాబట్టి ఈమె కూడా అలవాటు అయిపోయింది. అది తర్వాత ఇలా చూస్తే పాపం ఆమె ఒక మంచి ఉన్నత స్థానంలో ఉండాల్సి ఉంటే ఆ డాక్టర్ ఈరోజు 2 పర్యాలు జైలు పోయొచ్చే, ఒకసారి జైలు పోయొచ్చింది, ఇంకోసారి వార్తాపత్రికలోకి ఎక్కింది, ఇటు మీడియా ముందు దోషి నిలబడే పరిస్థితికి వచ్చింది. ఒక్కసారి ఆలోచించండి.
మీరు సొంతంగా హాస్పిటల్ ఏర్పాటు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక ఆసుపత్రిలో పనిచేయడం తప్పు కాదు. సో మీరు పనిచేసే ఆసుపత్రి అసలు వాళ్ళ ఉద్దేశం ఏంది? సమాజ సేవ చేయమని నేను చెప్పట్లే, కానీ వాళ్ళ ఆలోచన ఏంది? అసలు ఆ యాజమాన్యం ఎవరు? అసలు వాళ్ళు ఆ నిర్వహించే ఆ యాజమాన్యం ఎవరంటే ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఒకసారి ఆలోచన చేస్తే మీకు మీరు చెక్ చేసుకోండి. మేము అనట్లే, ఇది మేము ఆరోపణలు కాదు, నిజం జరిగేది చెప్తా ఉన్నాము. ఇప్పుడు మా దృష్టికి వచ్చినటువంటి కొన్ని ఘటనల్లో డాక్టర్లే బలిగా పోతూ ఉన్నారు. ఇది నిజం. ఇది ఆసుపత్రి యాజమాన్యం తర్వాత ఏం చేయదు. రేపు మిమ్మల్ని సస్పెండ్ చేసిన తర్వాత మీ సర్టిఫికేట్ మిమ్మల్ని రద్దు చేసే పరిస్థితి కనబడినప్పుడు, మీరు జైలు పోయినప్పుడు బాధపడేది మీ కుటుంబ సభ్యులే. ఇలా అలాంటి పాపం సొమ్ములో మీరు పాలు పంచుకున్నారు కావచ్చు, కానీ ఆ పాపం సొమ్ము కనుక తీసుకుపోయి మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండగలుగుతారని కూడా అందరింటివి ప్రశ్నిస్తూ ఉంది. ఉన్నతాధికారులకు మేము కోరేది ఒకటే, ఎవరైతే ఈ నాన్ డాక్టర్ మేనేజ్మెంట్ ఆసుపత్రి నిర్వహిస్తూ ఉన్నారో అసలు వాళ్ళ సంబంధించిన పనిచేసే డాక్టర్లు ఒకసారి మీరు చూడండి. అందులోకి వచ్చేటువంటి రోగులను సంబంధించి ఎక్కడి నుంచి తీసుకొస్తూ ఉన్నారు ఒకసారి చూడండి. రేపు మీరు ఇలాంటి అక్రమాలు అంటే ఇప్పుడు ఇక్కడ అందరిని అనట్లే, అయితే నాన్ డాక్టర్ మేనేజ్మెంట్ ఆసుపత్రి నిర్వహించే అందరిని కూడా మేము అనట్లే, అందరూ అలా ఉంటారని కాదు. కానీ కొందరు మాత్రం కేవలం ధనార్జనే ధ్యేయంగా పెట్టుకొని అక్రమ పనులకు అలవాటు పడిపోయారు. ఆ పనుల్లో మిమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తున్నారు. సో రేపు ఏదైనా జరిగినప్పుడు చట్టపరంగా మనకు ఆధారాలతో రుజువు అయినప్పుడు మాత్రం అడ్డంగా బుక్ అయ్యేది, అడ్డంగా దొరికేది, కటకటాల్లోకి వెళ్ళేది మాత్రం ఖచ్చితంగా సాక్షాత్తు డాక్టర్లే. కాబట్టి అలాంటి పనులు చేసేవారు ఇకనైనా మారండి. మా ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని మీ పేర్లు పెట్టి బయట చెప్పాలని కాదు, కాకపోతే మీరు మార్పు వస్తే మీకే మంచిది. కష్టపడితే మీకు డాక్టర్ అనే ఒకటి డిగ్రీ, ఒక పట్టా వచ్చింది. కష్టపడితే మీరు ఆసుపత్రిలో పనిచేస్తున్న క్రమంలో మీ దగ్గరికి పేషెంట్లు వస్తూ ఉన్నారు, పేరు వస్తూ ఉంది. కానీ మీరు అంత కష్టపడే క్రమంలో ఒక చిన్న తప్పు కనుక మీరు ఏమైతే ఇలా నిర్లక్ష్యం మాట చేస్తే మాత్రం ఖచ్చితంగా కూడా బల్లగా పోయేది బలయ్యేది మీరే. కాబట్టి ఆ డాక్టర్లు ఆలోచించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం.